ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని కేసెస్‌లో ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్‌లోనో, బయట ఇంకా వేరే ప్లేసెస్‌లోనో గ్రో అవుతుంది. దీన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఇది ఎవరికి ఎక్కువ కామన్‌గా వస్తుంది? దీంట్లో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఎలాంటి సింప్టమ్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఈ టాపిక్ ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నాను అనంటే, ఇలాంటి అవేర్నెస్ ఉన్నప్పుడు జల్దీ మనకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గర్భసంచిలో కాకుండా బయట ట్యూబ్స్లోనో, ఎగ్ బ్యాగ్స్లోనో, పొట్టలోనో లేకపోతే సర్విక్స్ దగ్గర ప్రెగ్నెన్సీ రావడాన్ని, అన్యూజువల్ సైడ్స్లో ప్రెగ్నెన్సీ రావడాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇది ఎవరికి ఎక్కువ కామన్గా, అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది చూద్దాం. ఇది గర్భసంచి అండి. అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి, అటు ఇటు ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. జనరల్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అందులో నుంచి 14 రోజుల్లో ఏదో ఒక ఫాలికల్ డెవలప్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి వస్తుంది. ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే స్పర్మ్స్ ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఇవి బాగుంటే పైదాకా వెళ్ళి ట్యూబ్లో ఉన్న ఎగ్ తోటి కలిసి ట్యూబ్లో బేబీ తయారీ అవుతుంది. ఈ ట్యూబ్లో తయారీ అయిన బేబీ జారి గర్భసంచి లోపలికి వచ్చి అతుకుతే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే కొంతమందికి ప్రీవియస్గా ఇన్ఫెక్షన్స్ వచ్చిన పిఐడి అంటాం, అంటే పెల్విస్లో గర్భసంచి చుట్టుపక్కల ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి, లేదంటే ప్రీవియస్గా ఏదైనా ఆపరేషన్స్ ట్యూబుల్లోనో అండాశయంలోనో ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనంటే, ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఈ ట్యూబ్స్లో అతుకులు తయారీ అవుతాయి, లేదంటే పక్కన ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఈ ట్యూబ్స్ నార్మల్గా ఉండకుండా ఇలా మెలికలు పడ్డట్టు ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఈ బేబీ అనేది ట్యూబ్లో తయారీ అయిన బేబీ జారి గర్భసంచిలో రాకుండా ఈ ట్యూబ్లోనే స్ట్రక్ అయిపోతుంది. సో ఇలా స్ట్రక్ అయిపోయి ఈ గర్భసంచి నార్మల్గా 6 సెంటీమీటర్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు సాగి మనకి ఒక 3 kg బేబీ అకామిడేట్ అయ్యే అంత స్ట్రెచ్ అవుతుంది. కానీ ట్యూబ్స్లో మాత్రం ఈ సాగే తత్వం ఉండదు. సో 1 monthకి ఎర్లీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే 10 daysకి, 2 monthsకి, 3 monthsకి అది బేబీని అకామిడేట్ చేయకుండా బర్స్ట్ అయిపోయి ఈ ట్యూబ్స్ అనేవి పగిలిపోయి ఇక్కడ బ్లీడింగ్ అంతా పొట్టలో చేరుకోవడము, బ్లీడింగ్ అంతా పొట్ట లోపలికి అవ్వడం వల్ల ఆమె తల్లి ప్రాణం మీదకి వస్తుంది. సో దీన్ని ఎగ్జాక్ట్గా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో ఇదండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్.